ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ఎవరికి చక్కగా సూట్ అవుతుంది? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షన్ ఐడియాలజిస్ట్ని. ప్రోస్టేట్ ముఖ్యంగా పెద్దవాళ్ళలో తరచుగా మూత్రం వెళ్ళడం, ఎక్కువగా రాత్రిపూట ఈ కంప్లైంట్ చూస్తుంటాం. కొంతమందికి వచ్చేసి పొద్దున పూట కంప్లీట్గా బ్లాడర్ ఎంటీ అవ్వకపోవడం, ఇట్లాంటి కంప్లైంట్స్ అన్నీ ఉన్నప్పుడు మనం ప్రోస్టేట్ని ఐడెంటిఫై చేస్తాం. సో ఈ ప్రోస్టేట్ ఎంబోలైజేషన్లో మనం ఏం చేస్తాము? ప్రోస్టేట్కి వెళ్ళే రక్తాన్ని తగ్గించి ఆ ప్రోస్టేట్కి రక్తం అందకపోవడం వల్ల ప్రోస్టేట్ మెల్లిగా ష్రింక్ అయ్యి మూత్రనాళం మీద ప్రెషర్ తగ్గి మూత్రం సాఫీగా వెళ్తుండేది. దీన్ని మనం ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటాం. సో ఎలాంటి పేషెంట్స్కి ఇది ప్రొసీజర్ చక్కగా సూట్ అవుతుందంటే, ఫస్ట్ ప్రోస్టేట్ వాల్యూమ్ ఎవరిదైతే 50 గ్రాముల కన్నా ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి మందులతో అలర్జీ ఉండడం, లేదంటే మందులు పడట్లేదన్న వాళ్ళు కూడా ఎంబోలైజేషన్కి చక్కగా సూట్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి సెక్షువల్గా యాక్టివ్గా ఉండి ఓపెన్ సర్జరీతో సెక్షువల్ డిస్ఫంక్షన్ అయ్యే రిస్క్ ఎక్కువైతే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా ఎంబోలైజేషన్కి మంచి క్యాండిడేట్స్. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే పేషెంట్స్ ఎక్కువసేపు హాస్పిటల్లో ఉండలేరు, అంటే ఓపెన్ సర్జరీ కానీ టర్ప్ ప్రొసీజర్ కానీ చేసినప్పుడు హాస్పిటల్లో కనీసం 1 నుంచి 3 రోజులు ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొద్దిమందికి అంత ఉండే ఓపిక కానీ అవకాశం కానీ ఉండకపోవచ్చు. వాళ్ళందరికీ కూడా ఎంబోలైజేషన్ చక్కని ఆప్షన్. ఎందుకంటే ఎంబోలైజేషన్లో మనం పేషెంట్ని 24 అవర్స్ లోపలనే డిశ్చార్జ్ చేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే ఓపెన్ సర్జరీకి కానీ టర్ప్కి కానీ హై రిస్క్ ఉంటుందో, అంటే వీటిలో అనస్థీషియా ఇవ్వాలి కాబట్టి అనస్థీషియా కొందరికి చాలా హై రిస్క్ ఉంటుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళల్లో గుండె వీక్గా ఉండడం, లేదంటే గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, ఊపిరితిత్తులు సరిగ్గా ఫంక్షన్ లేని వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి అనస్థీషియా ఇవ్వడం కాంప్లికేటెడ్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంబోలైజేషన్ అన్నది చక్కని ఆప్షన్. అలా ఈ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ అందరికీ కూడా ఎవరైతే ప్రోస్టేట్ ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ బెస్ట్ ఆప్షన్ ట్రీట్మెంట్ పరంగా చూస్తే. నెక్స్ట్ ఏ పేషెంట్స్కి మనం ఎంబోలైజేషన్ అడ్వైస్ చెయ్యము అంటే, ఎవరైతే పేషెంట్స్కి క్యాన్సర్ ఉండేదానికి అవకాశం ఎక్కువ ఉందో, ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందనుకోండి, వాళ్ళు కూడా ఎంబోలైజేషన్కి సూట్ అవ్వరు. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది పేషెంట్స్కి బ్లాడర్లో రాళ్ళు ఉండడం, లేదంటే యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉండడం ఉంటుందో వాళ్ళలో కూడా ఈ ఎంబోలైజేషన్ అన్నది సూట్ అవ్వదు. అలా ఈ ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అన్నది మ్యాక్సిమం పేషెంట్స్కి, అంటే మ్యాక్సిమం పెద్దవాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆప్షన్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్లో మనం ఏం చేస్తాము? దాని రక్తాన్ని తగ్గిస్తాం కాబట్టి ఈ ప్రొసీజర్లో అనస్థీషియా కాకుండా కొంచెం డై అన్నది ఇవ్వాల్సి వస్తుంది. కొంతమందికి ఈ డైకి సివియర్ అలర్జీస్ వచ్చే హిస్టరీ ఉంటుంది. వాళ్ళలో కూడా మనం ఈ ఎంబోలైజేషన్ అన్నది చేయం. అలాంటి ఈ ప్రొసీజర్ మ్యాక్సిమం పేషెంట్స్కి బెనిఫిట్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో ఎవరెవరైతే ప్రోస్టేట్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి గనుక, సో మేము వచ్చేసి ప్రోస్టేట్ గురించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కొన్ని రక్త పరీక్షలు, యూరిన్ టెస్ట్, యూరోఫ్లోమెట్రీ ఇవన్నీ చేసుకొని ప్రోస్టేట్తోనే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకి మాత్రం మనం ఈ ట్రీట్మెంట్ అన్నది అడ్వైస్ చేస్తాం. సో ఎవరైతే ప్రోస్టేట్తో ఇబ్బంది పడుతున్నారో, లేదంటే మీ ఇళ్ళల్లో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారో కన్సల్టేషన్స్ కోసం కానీ ఒపీనియన్ కోసం మన హాస్పిటల్ నెంబర్కి తప్పకుండా కాల్ చేయగలరు. థ్యాంక్ యూ.